ఈ మధ్య కాలంలో పిల్లలు త్వరగా మెచ్యూర్ అవుతున్నారు అని చాలా మంది పేరెంట్స్ వరి అవుతున్నారు. సో దీన్ని మనం ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం. అంటే ప్యూబర్టీ అనేది త్వరగా రావడం. 10 years పిల్లలకి 9 years పిల్లలకి వచ్చేస్తుంది అని చాలా వరి అవుతున్నారు. దీనికి రీజన్ ఏంటి అంటే ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, జంక్ ఫుడ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ బాడీలో ఫ్యాట్ అనేది ఎక్కువగా పెరగడం. ఇవి బేసిక్ రీజన్స్ మనకి ప్రికాషియస్ ప్యూబర్టీ రావడానికి. సో మనం పిల్లల్లో ఎక్సర్సైజ్ని, ఆడుకోవడాన్ని ఎంకరేజ్ చేసాము అండ్ హెల్తీగా డైట్ పెట్టాము అంటే ఈ ప్రికాషియస్ ప్యూబర్టీని మనం డిలే చేయొచ్చు. అంటే ఇదంతా మన చేతుల్లోనే ఉంది. ఫ్యాట్ అనేది పెరగకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ని అవాయిడ్ చేయగలిగితే ఈ ప్రికాషియస్ ప్యూబర్టీ పాపులేషన్లో తగ్గుతుంది. బికాస్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటే బాడీలో మన రిప్రొడక్టివ్ హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఎక్కువగా పెరిగిపోతాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఎక్కువగా పెరిగినప్పుడు మనకి పీరియడ్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఈ ఫ్యాట్ కంటెంట్ని మనం బాడీలో రెడ్యూస్ చేసాము అంటే సెక్షువల్ హార్మోన్స్ పెరగడం తగ్గుతుంది, ఈ ప్రికాషియస్ ప్యూబర్టీ తగ్గుతుంది. సో బేసికలీ ఇన్ సింగిల్ వర్డ్ చెప్పాలి అంటే జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయించి, ఫ్యాటీ ఫుడ్స్ని అవాయిడ్ చేయించి, కొంచెం ఎక్సర్సైజ్ అండ్ వాకింగ్ లాంటివి మనం పిల్లల్లో అలవాటు చేసాము అంటే ఈ ఎర్లీ ప్యూబర్టీని మనం చాలా వరకు ప్రివెంట్ చేయగలగచ్చు.